కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ వందనాలు, స్తోత్రాలు. నాయనా, మా బ్రతుకు దినములో మరొక దినాన్ని చూపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యం అయా ఈ శుభ శుక్రవారం ప్రభ నీ లేఖన భాగాన్ని ప్రభు ఈ మాధ్యమం ద్వారా ధ్యానం చేయడానికి మీ దాసులకు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారు అందరినీ దీవించండి, ఆటంకాలు అభ్యంతరం బండి అయా మీ యొక్క కృప చేత మమ్మల్ని బలపరిచి దీవించి రక్షించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకులైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొరుచున్నాము తండ్రి. ఆమె మంచి ప్రియమైన సంగమా, మా తండ్రి గారు జేడి సిక్కమ్మనే గారు రాసిన పాట పుస్తకం నుంచి 21వ పాట పాడుకొని ప్రభువుని మైపరుచుదాం. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. నోహవు నాటి ప్రజలు చేసిన పాప ఫలితం వలన, నోహవు నాటి ప్రజలు చేసిన పాప ఫలితం వలన, జలము ద్వారా మరణమిలలో సంభవించినది, సంభవించినది, ఆ సంభవించినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. లోతు దినమున జనులు చేసిన పాప ఫలితం వలన, లోతు దినమున జనులు చేసిన పాప ఫలితం వలన, అగ్నిగంధ కముల ద్వారా మరణం వచ్చినది, మరణం వచ్చినది, ఆ మరణం వచ్చినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. కొరహు అనుచెరు లంత చేసిన పాప ఫలితం వలన, కొరహు అనుచెరు లంత చేసిన పాప ఫలితం వలన, నేల ద్వారా మరణమిలలో సంభవించినది, సంభవించినది, ఆ సంభవించినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. దానియేలును హింసపరచిన అధిపతుల కలనాడు, దానియేలును హింసపరచిన అధిపతుల కలనాడు, సింహముల ద్వారా మరణమిలలో సంభవించినది, సంభవించినది, ఆ సంభవించినది. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా. నమ్మబోకుము జీవమా, పాప ఫలితం చూడుమా, చూడుమా. హల్లెలూయా. మంచిది ప్రియమైన సంగమా, లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము చదివి సహాయం చేయండి. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చాలండి. రోమిలకు రాసిన పత్రిక 3:18 ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, కన్నుల ఎదుట దేవుని భయము లేదు.
నిజమే. ఆ రోమిల సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, ఈ రోమిల సంఘమా, మీకు మీ కన్నుల ఎదుట దేవుని భయం లేదని చెప్తున్నాడు. ఈరోజు నిజమండి. క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన అంశం ఏంటంటే భయం. భయం కావాలి. ఏ భయం కావాలి? బతుకు మీద భయమా? బతకలేమనే? జీవించలేమనే? లేకపోతే పిల్లలకి పెళ్లి చేయలేమనే? లేకపోతే అయ్యని ఇయ్యని మనం పొందలేమనే? ఆ భయం కాదు. దేవుని ఎదుట భయం అంటే, అమ్మో, నేను ఏమన్నా తప్పు చేశానేమో దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో నేనేమన్నా దేవుడికి ఏమన్నా నేను కోపం కలిగిస్తున్నానేమో, దేవుడికి ఏమన్నా నేను ఆయాసం కలిగిస్తున్నానేమో అన్న భయము క్రైస్తవ లోకానికి చాలా పొరవడింది. భయం ఉండాలి. భయం లేని ఈ భక్తి వ్యర్థము. అందుకనే భయము ఎలా ఉంటుందో, భయం ఎన్ని రకాలు, భయం వల్ల ఏం ఉపయోగమో, భయము అసలైన భయం లేకపోతే ఏమవుతుందో ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి భయం ఉండాలి. భయం లేని జీవితం వ్యర్థము, భయం లేని బ్రతుకులు వ్యర్థమండి. ఈరోజు చాలా మందికి తెలియదు ఏంటంటే, భయం లేకుండా ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. భయం లేకుండా భక్తి చేసినందువల్ల దేవుడు సంతోషపడ్డం నీ జీవితంలో ఏ మేలు జరగదు. ఈరోజు చాలా మందికి తెలియని సంగతి అదే. భయం కలిగి జీవించాలి. భయముతోనే క్రైస్తవత్వంలో జీవించాలి. భయముతోనే మన జీవితాన్ని, అందులోను క్రీస్తు యందు భయము కలిగి మనం జీవిస్తేనే మనము ధన్యులం అవుతాము. తర్వాత మన పిల్లలు కూడా ధన్యత్వంలో పెడతారు. అదే విధముగా కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనము చదివి సహాయం చేయండి. యెహోవా యందలి భయము అది. చూసారా? దేవుని యందు భయము జ్ఞానమునకు మూలమండి. ఎన్నెన్నో పుస్తకాలు, ఆ ఎన్నెన్నో గ్రంథాలు, పై పై చదువులు, ఎన్నో ఉన్నతమైన చదువుతున్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారేమో, రాదు. అందుకని మీకు చాలాసార్లు చెప్పారేమో, లేకపోతే మరోసారి చెప్తున్నా. ఈ లోక పుస్తకాలు చదవటం వల్ల, ఈ లోక పుస్తకాలు వచ్చిన జ్ఞానం వల్ల నీకు జీతం వస్తుందేమో కానీ, ఇదిగో ఈ దివ్య గ్రంథము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జీవితం వస్తుంది. ఏం కావాలి? జీతం కావాలా? జీవితం కావాలా? జీవితము కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దివ్య గ్రంథాన్ని అనుసరించు, నీకు మంచి జీవితం వస్తుంది. లేదు నాకు ఈ లోకంలో నాకు జీతం కావాలంటే ఈ లోక పుస్తకాలు చదువు, జీతం వస్తుంది. ఏం కావాలి? జీతం కావాలా? జీవితం కావాలా? జీవితం ఉంటేనేనండి మిక్కిలిగా ఉన్నతంగా నీ బ్రతుకులు అనేకమైన కార్యాలు చూడతారు. జీతం ఏముంది? ఏ పని చేసినా జీతం వస్తుంది, ఏది చేసినా జీతం వస్తుంది. బతకలేనోడు ఎవడండి ఈ రోజు? అందుకనే ఎంత చక్కగా అంటున్నాడు, దేవుని అందులో భయమే జ్ఞానమునకు మూలం. జాగ్రత్తగా జ్ఞానము నీకు నీ పిల్లలకు కావాలా? మనం చచ్చిపోయిన తర్వాత కూడా మీ పిల్లలు ఉన్నతంగా జీవించాలని ఆశ తల్లిదండ్రులారు మీకు ఉన్నట్లయితే ముందు నువ్వు భయంతో బ్రతుకు. ముందు భయం కలిగి జీవించు. నీ కన్నులు దేవుడు అంటే భయం కలిగి జీవించు. నీ పిల్లలు అడుక్కుంటారు అన్నాడు. అలాగే నీ పిల్లలు కూడా నేర్పించు. దేవుడు అంటే భయం, దేవుడు పని అంటే భయం, దేవుడు మాట అంటే భయం, దేవుడికి ఇచ్చుకంటే భయం, దేవుడి పని ఆలస్యం చేయకూడదు, దేవుడి పనికి నుండి వేగంగా వెళ్ళాలని ఈ భయాలు నేర్పించు. ఈ భయాలు పుట్టించు వాళ్ళ కడుపులో. ఆ భయాలు ఉంటే మంచి జీవితం ఉంటుంది, దానికి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి బ్రతుకు ఉంటుంది. ప్రియమైన సంగమా, జాగ్రత్త ఒకసారి చూద్దాం. అందుకనే కీర్తనలు రాసిన గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనము చదివి సహాయం చేయి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును అబా, ఇది చాలా ముఖ్యమైనది. అసలు ఒక్కసారి అద్దం ముందు నుంచొని చూడు, ఎంతగా అసలు ఈ కీర్తనాకారుడు అక్కడ మాట్లాడు. అసలు నువ్వు మమ్మల్ని పుట్టించిన విధానం చూస్తేనే భయం వేస్తున్నారు. నిజమే. అసలు చూడండి మళ్ళీ ఎంత రన్నింగ్ గా పుట్టించాడు ఆయన, ఎంత చక్కగా పుట్టించాడు ఆయన, మరి ఎంత గొప్పగా మనల్ని అమర్చాడు చూడండి. ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు. కళ్ళు, ముక్కు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు, చెవులు ఎక్కడ పెట్టాలి అక్కడ, అలా కాళ్ళు చేతులు ఒకసారి చూసుకో నీకు నువ్వుగా. ఎంత ఎంత గొప్ప భయం వేసిపోద్ది. నిజమే ఆయన అన్నమాట చూసావా, ఏంటిది, ఇంత గొప్పగా దేవుడు నన్ను సృష్టించాడా. అందుకని మా తండ్రి గారు ఆ రోజుల్లోనే ఒక మంచి పాట రాశారు. అది ఒక చిన్న చరణం పాడి వినిపిస్తాను. ఎముకలతో గూడు చేసి గూటిలోన గుండె దాచి, అమ్మా, ఎముకలతో గూడు చేసి గూటిలోన గుండె దాచి మరను తిప్పినాడు ఏ నాడే నాడో, ఆనాడు త్రిప్పిన మర బిగువుతో ఈనాడు ఆడుచుండె గుండెలు, ఓ ప్రియుడా మనుజులను దేవుడు. ఆ ఆ తల పుర్రెలు మెదడు పెట్టి గుళ్ళలోన కళ్ళు పెట్టి అక
తల పుర్రెలు మెదడు పెట్టి గుళ్ళలోన కళ్ళు పెట్టి అందమంత రంగరించి చేశాడు అందాల రాశిగా సృష్టించాడు జగతిలోన మిన్నగా ఓ ప్రియుడా మనుజులను దేవుడు ఆ ఆ చూసారా ఎంత చక్కగా సృష్టించాడమ్మా. నేను అందాల రాశికి ఎంత చక్కగా చేశాడు. నా అందం నాకు ఇచ్చాడు, నీ అందం నీకు ఇచ్చాడు, ఎవడందో వాడికి ఇచ్చాడు. ఎవడు చూసినా వాడి లక్కములో వాడు అందంగా, వాడు ఆనందంగా ఎంత మరి అంత అందాలుగా రాశిగా మన దేవుడు తయారు చేశాడే. అసలు ముందుగా అసలు సృష్టిని చూస్తేనే మనకి అంత భయం వేస్తుందో చూసారా ప్రియులు. ఒకసారి గుర్తుంచుకో. భయం అసలు మనం దేనికి కలిగి ఉండాలంటే దేవుడు మనం సృష్టించిన విధానం చూస్తేనే మనం భయంగా ఉండాలి. భయం వచ్చేసిందంట కీర్తనకారుడికి. నిజమే కదా. ఎంత చక్కగా మనం సృష్టించాడు, ఎంత రమ్యంగా దేవుడు మనం సృష్టించాడు, ఎంత అందంగా సృష్టించాడు, ఎంత ఆహ్లాదకరంగా సృష్టించాడు. ఇతరులు ఇట్టే కళ్ళు ఆర్పకుండా చూసేటట్టుగా మనం సృష్టించాడంటే ఎంత గొప్ప శిల్పండి ఆయన. అందును బట్టైనా భయపడవా, అందును బట్టైనా ఆనందించవా. అందుకని ఇంకో మాట చూస్తున్నాం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదివి సహాయం చేయి. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. రెండోది ఏంటంటే అసలు రక్షణను భయముతో వణుకుతోనూ మన సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎల్లప్పుడు పాస్టర్ గారు ఉండడం అదే అని చెప్పి నేను ఎల్లప్పుడు నేను ఉండను. నేను ఉన్నప్పుడు అలాగ ఉండాలి, నేను లేనప్పుడు అలాగ ఉండాలి. మీరు భయముతో సొంత రక్షణ కొనసాగించుకోండి. ఒకరోజు సంఘం ఉండదు, ఒకరోజు సేవకుడు ఉండడు, ఒకరోజు ఇలాంటి వాక్యాలు ఉండవు, ఒకరంటే లైవ్ ఉండదు. మరి అప్పుడు ఏం చేస్తావు? తప్పిపోతావా? విశ్వాసంలో తొలగిపోతావా? రక్షణకి మరి పాడైపోతావా? పడైపోకూడదు. సొంత రక్షణ భయముతో కొనసాగించుకో. నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నిన్ను నువ్వు నిలబడి కావాలి, నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి, నిన్ను నువ్వు క్రీస్తు ఎదుట గొప్ప సాక్షిగా నిలబడిపోవాలి. ఆ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. ఇప్పటికైనా నేర్చుకోండి. ఈ దినం నుంచి ప్రారంభించండి సొంత రక్షణని. అయ్యా 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 ఆయన కృప కోసం కనిపెట్టండి, వణుకుతూ కనిపెట్టండి, దినమెల్లా కనిపెట్టండి, రోజంతా కనిపెట్టండి, సంవత్సరం అంతా కనిపెట్టండి, మీ బ్రతుకుదములన్నీ కనిపెట్టండి. ఈరోజు దేనికి భయపడాలో దేనికి వణకాలో నేర్చుకోండి ప్రేమ బిడ్డ. అందుకని ఒక ఆమెను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఆమె పేరే ప్రిన్స్ డయానా. ఆమె మనందరికీ తెలుసు. మరి ఆ యొక్క ఇంగ్లాండ్ మరి దేశానికి సంబంధించినటువంటి ఆమె అందగత్తి ప్రిన్స్ డయానా. ప్రపంచం మొత్తం ఆమెను ఆవురుమని చూస్తారు. ఆమె బయటికి రావటం బహురుదు. మరి దేవుడు అంత చక్కగా తయారు చేస్తే పాపం ఆయన ఏమి జరిగింది? ఏదో ఒక పూట చల్లటి వాతావరణంలో పాపం తన ప్రియుని వేసుకొని బయటకు వస్తే ఈ సంగతి విలేకరులకు తెలిసింది, ఆ జర్నలిస్ట్ తెలిసింది, ఆ దేశంలో ఎమడిచ్చారు. ఆమె తప్పించుకోవాలని పరిగెత్తి కారు డ్రైవింగ్ చేసుకొని సొంతగా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళి ఒక ఒక అండర్ గ్రౌండ్ మరి టన్నెల్లోకి వెళ్ళిపోయి మరి ఒక పెద్ద గోడను గుద్దుకొని మరణించింది. చూసారా ఏంటిది? దేనికి భయపడాలో దేనికి వణకాలో తెలియనప్పుడు ఇలాగ ఉంటుంది. జీవితాలు అర్ధాంతరంగా అయిపోతుంది. మరి అంత అంతగట్టి ఏం కొదువు లేనని ఆఫ్టర్ ఆల్ అక్కడ విలేకరులు వస్తున్నారు. నేను సమాధానం చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, అది ఏదైనా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బో వాళ్ళు కనపడ్డాను ఏమవుతుంది నేను పేపర్లు వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారని భయపడిపోయింది. చివరికి జీవితాన్ని నాశనం చేసుకోండి. దేనికి భయపడాలి, దేనికి వనకాలి? అందుకని అక్కడ అన్నాడు, ఫిలిప్పీయులకు అన్నాడు కదా, మీ సొంత రక్షణ కోసం వనకండి. రక్షణ కోసం అమ్మో రక్షణ ఏమైపోద్దు, దేవుడు ఇచ్చిన రక్షణ నేను మిస్యూజ్ చేస్తానేమో, దేవుడు ఇచ్చిన రక్షణ పోగొట్టుకుంటానేమో, అమ్మో దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని నేను అవమానపరుచుకుంటానేమో, దేవుడు ఇచ్చిన రక్షణ నేను పోగొట్టుకుంటానేమో అని దినమెల్లా దేవుడు ఇచ్చిన రక్షణను కాల్చుకుంటూ దానికోసం భయపడి దానికోసం వణుకుతూ జీవించాలి తప్ప ఈ లోకం కోసం, ఈ మనుషుల కోసం, లేకపోతే ఏమైపోద్ది దానికోసం, ఈ సమస్యల కోసం, ఈ పెళ్లిళ్ళ కోసం, ఈ అప్పుల కోసము, లేకపోతే ఈ భయాల కోసము ఈ జీవితంలో నువ్వు భయపడి నీ జీవితాన్ని పోగొట్టుకోమాక ఆ ప్రిన్స్ డయానా లాగా. దేనికి భయపడాలో దేనికి వణకాలో ఇప్పటికే నేర్చుకో. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటాకి వణుకు. మరణించే వరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోండి, ఆ సొంత రక్షణను కాపాడుకుంటాకి వణుకుతూ భయపడి జీవించాలే తప్ప ఈ లోకం యొక్క మనుషుల కోసం, ఈ సమస్యల కోసం, అప్పుల కోసం, పెళ్లిళ్ళ కోసం,
పిల్లల కోసం, డబ్బుల కోసం, లేదా బతుకు కోసం భయపడకూడదు. దేవుడిచ్చిన రక్షణ కాపాడుకో. విలువైనది. ఎన్ని కోట్ల మనుగులు ఇచ్చినా ఎవరిస్తారండి ఈ రక్షణ? ఎవరి వల్ల కలుగుద్దండి ఈ రక్షణ? క్రీస్తు ప్రేమమైన అంత గొప్పగా మనకు అంత ఉచిత రక్షణ మనకు అనుగ్రహించి, తన పరిశుద్ధ రక్తములో కడిగి నిన్ను శుద్ధీకరించి, అగ్ని నుంచి లేపినట్లుగా దేవుడు నిన్ను కాచి కాపాడితే, యోధా పత్రికలు అన్నట్లుగా కాచి కాపాడి, ఆ రక్షణను గమనించి ఆ రక్షణ కోసం నువ్వు జీవించాలి. ఆ రక్షణ కోసం భయపడి వణుకుతూ జీవించాలి తప్ప మరి దేనికోసం వణికి భయపడినా సరే నీ జీవితం ప్రమాదంలో పడిపోతాయి. నీ జీవితం అపాయంలో పడిపోతే జాగ్రత్త ప్రియమిత్రులారా. దేనికి భయపడాలో, దేనికి వడకాలో ఇప్పటికైనా నేర్చుకో. నీ సొంత రక్షణ కోసం వణుకుతూ భయపడుతూ జీవించాలే తప్ప మరి దేనికి కూడా భయపడమా. ఎందుకో తెలుసా? నిన్ను కన్నవాడు నీకేం కావాలని నీకు తెలుసు. నిన్ను పోషించేవాడు, నేను అరిచేతిలో చెక్కుకున్నవాడు, పిండముగా రూపొందించబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నువ్వెవరో తెలిసిన వాడు, నీ తల వెంట్రుకలు లెక్కించిన వాడు. అర్థమవుతుందా ప్రియమిత్రులారా? నీ యొక్క జీవమును తన మూటలో కట్టుకొని కాచుతున్నవాడు నిన్ను రక్షించడా, నిన్ను కాపాడా, నీ అవసరాలు తీర్చడా, నీ మూతికి మేత పెట్టడా, నీ శరీరానికి శ్రేష్టమైన ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా, నీకే వస్త్రాలు ఇవ్వాలో తెలియదా, ఏ సందర్భంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా? వీటి గురించి భయపడక సొంత రక్షణ, దేవుడిచ్చిన రక్షణ కోసం భయపడు. దేవుడిచ్చిన రక్షణ కోసం ఒడుగుతూ, అమ్మో నేను చనిపోయే లోపు ఆ రక్షణ నుంచి తొలగిపోతానేమో, రక్షణ నుంచి తొలగిపోయి దేవుడు నా మనకు అవమానం చేస్తానే, అమ్మో దేవుడిని ఆయాసపరుస్తానేమో, దేవుడిని బాధ పెడతానేమోనని ఈ విషయంలో వణుకుతూ భయపడి జీవించు సహోదరుడా. మరి ఏ విషయంలో భయపడి జీవించినా కూడా నీ విషయంలో ఏమి ఉండవు. అది శూన్యమే, శూన్యమే. చివరాకరి క్రీస్తు దయానలాగా మిగిలిపోవాలి. నిస్సహాయముగా ఏమి వితౌట్ కారణం, ఏ కారణం లేదు. విలేకరులు వచ్చారు, ఫోటో దిగు, అతను అడిగితే సమాధానం చెప్పు. అబ్బే ఉచితంగా ఉత్తిపాలుగా తన యొక్క చక్కటి యవ్వన జీవితాన్ని గడ్డి పువ్వు అంటారు చూసారా, పాపం మాయమైపోయింది అంతే. అంటే ఈ లోకంలో నువ్వు దేనికి భయపడాలో, దేనికి వణకాలో నేర్చుకోకపోతే అంతే నీ బతుకోవాలి. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా మరణ భయం కలిగిస్తా ఉంటుంది. మరణ భయంతోనే మనుషులు లొంగదీస్తుంది. రోముల ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మరణ భయంతోనే అది ఉనికిచ్చి భయపెట్టేసి అది దాని దగ్గర రక్షించుకుంటా చూసుకుంటుంది. అంటే ఈ భయాలొద్దా. క్రీస్తు యందు నువ్వు పొందిన రక్షణ, క్రీస్తు ఇచ్చిన గొప్ప కృప, ఆ గొప్ప రక్షణని కాచుకో, దాన్ని రక్షించుకో. దేవుడు అప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. బలా నమ్మకమైన దాసురాలా, ఎంత చక్కగా కాచుకున్నావని గొప్పగా నిన్ను ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకుంటాడు. అందుకని ఇంకో మాట చూసుకుందామా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము చదివి సహాయం చేయి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము అది తండ్రి అని మనము ప్రార్థన చేస్తున్నాం కదా. దేవా తీర్పు తీర్చే దేవా, జీవము కలిగిన దేవుడు ప్రార్థన చేస్తున్నాం కదా. కాబట్టి మనము పరదేశులం అని భయము కలిగి జీవించండి. ఇది గుర్తుంచుకో. ఏదో నువ్వు ఏదో ఇక్కడ ఉండిపోయి సెలవుపోయి ఇదే శాశ్వతం అన్యులాగా తలంచమాక. మన జీవితము, మన ప్రయాణము వేరు, మన రాజ్యం వేరు. ఆ రాజ్యములోకి మనం వెళ్ళాలి. అదే నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, అదే శాశ్వతమైన రాజ్యము, అదే వాడబారల రాజ్యము, మహిమ రాజ్యము, అదే పరలోకము, అదే పరదేశు, అదే స్వర్గము. అక్కడికి చేరే వరకు కూడా మనము పరదేశులు అని గ్రహించి భయముతో బతకలేక, అంతేగాని విర్రవీగే ఆలోచనలు, విర్రవీగే ఆ తలంపులు నీ జీవితంలో ఉండకూడదు. సంగమ జాగ్రత్తగా మన పరదేశులము, యాత్రికులమని తెలుసుకొని ఇది అశాశ్వతమైన జీవితము, ఇది అశాశ్వతమైన లోకము, ఇది అశాశ్వతమైన ప్రయాణం అని ఇప్పటికైనా గ్రహించి దేని యందు భయపడాలో, దేని యందు భయముతో వణుకుతో మన జీవితాన్ని గడపాలో ఇప్పటికైనా తెలుసుకోండి. అందుకని అంటున్నాడు, పరదేశులము యాత్రికులము కనుక మనము దేవా తీర్పు తీర్చే పరలోకపు తండ్రి అని ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశకొని ఉన్నట్లయితే, ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాయి కానీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మరి ఎలా ఉన్నావు ఈరోజు? ఎలా ఉంది ఈరోజు నీ పరిస్థితి? దేనికి భయపడుతున్నావు? దేనికి వణుకుతున్నావు? దేనికి ఈరోజు నువ్వు సాగిల పడుతున్నావు? దేనికి భయపడి, దేనికి వణికి, దేనికి భయపడాలి ఈరోజు తెలుసుకోకపోతే నీ బ్రతుకు ప్రయాణంలో నువ్వేమీ చేయలేవక, ఏమీ చేయలేవు నాన్న. అందును బట్టి ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ సొంత రక్షణను భయముతోడు వణుకుతోడు కొనసాగించు. అసలు దేవుడు నిన్ను పుట్టించిన విధానాన్ని చూసి ఆ సృష్టికర్తకి భయపడు. రెండోది ఏంటంటే, మరణ భయము అనేది నీ జీవితంలో ఉన్నంత కాలము కూడా సాతాను నిన్ను ఏదొద్ది. ఆ మరణ భయాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చిన సొంత రక్షణను కాపాడుకొని
నేను పరదేశుడిని యాత్రికుడిని భయపడుతూ జీవిస్తూ దేవుడి యొక్క నామానికి మహిమకరంగా మీరు జీవించాలని, అటువంటి అనుభవంలో మీరు అందరూ రావాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటలు మన వెనుకల్లో జీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కనులు మూసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ మాధ్యమం ద్వారా మీ లేఖన భాగాన్ని ధ్యానం చేసి బిడ్డలకు నీ మాటలు బోధించారయ్యా. ఎంతమంది అంగీకరించారో, ఎంతమంది వీక్షించారో ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సంఘాల్లో చాలా మంది జ్వరాలతో, జలుబులతో, దగ్గులతో బాధపడుతుండగా అయా తాకండి తల్లి, తాకమని తాకి ముట్టి స్వస్థపరిచి ఆరోగ్య విషయంలో నెమ్మది. అయా దేని ఎందు భయపడాలో, దేని ఎందు వడకాలో బిడ్డకి నేర్పించానయ్యా. అది వారి హృదయంలో పెట్టుకొని అయ్యా రాకడ పర్యంతము ప్రభావితంగా జీవించలాగిన సహాయం చేసి, అదేవిధంగా నీ దాసుడి యొక్క ఆరోగ్యాన్ని, దాసుడి యొక్క ప్రయాణాన్ని కూడా దీవించి నీ గొప్ప బలపరిచి మళ్ళా రాకడ ఆలస్యమైతే వచ్చేవారి విధంగా కలుసుకొని నేను కనపరిచే భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మంచి ప్రియమైన సంగమా, మరొక అంశంతో రేపు వారం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు పేట వందనాలు. బై.